హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఫ్రెండ్స్. చినుకులు పడిన ఆట చాలాసేపు ఆగిన భారత బ్యాటర్లు మెరుపుల్ని విజయాన్ని ఎవరూ ఆపలేకపోయారు. దీంతో ఆదివారం జరిగిన రెండవ టీ20లో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్ 7 వికెట్ల తేడాతో లంకను ఓడించి ఇంకా 9 బంతులు మిగిలిండగానే లక్ష్యాన్ని ఛేదించింది. టీమిండియా ఇంకో మ్యాచ్ ఉండగానే సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. మొదట శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. టాపర్డార్లో కుశాల్ పెరీరా 34 బంతుల్లో 53, 6 ఫోర్లు 2 సిక్స్లు అర్ధ సెంచరీ సాధించగా ఓపెనర్ నిశాంక 24 బంతుల్లో 32, 5 ఫోర్లు మెరుగ్గా ఆడాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రవి బిక్షు 3-26 కీలక వికెట్ తీసిన లంక ఇన్నింగ్స్కు అడ్డుకట్ట వేశాడు. హర్దీప్ సింగ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండే తలా 2 వికెట్లు తీశారు. భారత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగ్గానే వర్షం వచ్చి మ్యాచ్కు ఆటంకం పరిచింది. లక్ష్యాన్ని 8 ఓవర్లో 78 పరుగులుగా సవరించారు. దీన్ని టీమిండియా 6.3 ఓవర్లో 3 వికెట్లకు 81 పరుగులు ఛేదించింది. ఓపెనర్ యశ్వంత్ జైస్వాల్ 15 బంతుల్లో 33 ఫోర్లు 2 సిక్స్లు, సూర్యకుమార్ యాదవ్ 12 బంతుల్లో 26 స్కోరు 4 ఫోర్లు 1 సిక్స్, హార్దిక్ పాండే 9 బంతుల్లో 22 స్కోరు నాట్అవుట్ 3 ఫోర్లు 1 సిక్స్ గెలిచేందుకు అవసరమైన మెరుపులు మెరిపించారు. సిరీస్లో చివరిదైన 3వ టీ20 మ్యాచ్ మంగళవారం జరగనుంది. ఇది ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఆల్ ఫ్రెండ్స్. బై బాయ్.